త్రిజగన్మోహన నీలకాంతితను ఉద్దీపింప బ్రాభాత నీరచ బంధు ప్రభమైన చేలముపైన్ రంజిల్ల నీలాలక వ్రజ సంయుక్త ముఖారవిందమతి సేవ్యంబై విజృంభింప మా విజయం జేరెడు వన్నెలాడు మదినావేశించు ఎల్లప్పుడున్. ముల్లోకాలను మోహింపజేసే నీలవర్ణకాంతులతో నిగనిగలాడే దేహంతో, వెలుగులు వెదజల్లుతూ బాలభాను ప్రభలతో ప్రకాశించే బంగారు చేలంతో, వయ్యారం ఒలకబోస్తూ నల్లని ముంగురులతో, ముద్దులు మూటగట్టే ముఖార విందంతో అనురాగాలు చిందిస్తూ మా అర్జునుణ్ణి చేరే అందగాడు నా అంతరంగంలో నిరంతరం నిలిచిపోవాలి. భీష్మస్తుతి. పాండవులు తమ తమ పరివారాలతో శ్రీకృష్ణునితో కూడి కురుక్షేత్రానికి వెళ్ళారు. అక్కడ దివి నుంచి భూమి మీద కూలిన దేవతలాగా సంగ్రామ రంగంలో శరతల్పంపై పడి ఉన్న గాంగేయునికి నమస్కరించారు. అప్పుడు అక్కడికి మహర్షులు, రాజర్షులు, దేవర్షులు తమ తమ శిష్యులతో రావడం చూచి ఆనందించిన భీష్మాచార్యుడు దేశకాల విభాగాలు తెలిసినవాడొకటం చేత వచ్చిన వారందరినీ వేరువేరుగా అర్చించాడు. మాయాంగీకృత దేహుండై అఖిలేశ్వరుండు మనుజుండైనాడని ప్రజ్ఞాయత చిత్తంబున గాంగేయుడు పూజనము చేసే కృష్ణుంజిష్ణున్. సర్వేశ్వరుడు మాయామానవ దేహం ధరించి అరుదించనాడనే పరమ పవిత్ర భావంతో గాంగేయుడు జయశీలుడైన గోపాలుణ్ణి పూజించాడు. అనంతరం భీష్ముడు వినయ వినమ్రులు ప్రేమపాత్రులు అయిన పాండుపుత్రులను తమ దగ్గర కూర్చోబెట్టుకొని అపారమైన అనురాగంతో పొంగి పొరలే బాష్పధారలతో నిండిన కన్నులు కలవాడై ఇలా పలికాడు. ధరణిసురులు హరియు ధర్మంబు దిక్కుగా బ్రతుగదలచి మీరు బహువిధముల నన్నలార పడితిరా పత్పరంపరలు ఇట్టి చిత్రకర్మము ఎందుగలదు. నాయనలారా, భగవానుడైన కృష్ణుడు, బ్రాహ్మణులు ధర్మము దిక్కుగా భావించి జీవించే మీరు ఎన్నెన్నో కష్ట పరంపరల పాలైనారంటే ఇంతకంటే విచిత్రమైన విషయం ఏముంటుంది? సంతసమింతలేదు మృగశాపవశంబున బాండు భూవిభుడంతమునందియుండ మేము అర్భకులంగొని వచ్చి కాంక్షతో ఇంతల వారిగా బినిచెనెన్నడు సౌఖ్యము పట్టుగా నదీ కొంతి అనేక దుఃఖముల గుందుచునుండును భాగ్యమిట్టిదో. పాపం మీ అమ్మ కుంతీదేవి సంతోషం రవ్వంతైనా ఎరుగదు. పాండు మహీపతి మునిశాపం వల్ల మృతి చెందగా మిమ్మల్ని అరుచేతులలో పెట్టుకుని పెంచి పెద్ద చేసి ఇంత వారిని కావించింది. ఏనాడో సౌఖ్యానికి నోచుకోలేదు. ఈమె దురదృష్టమేమో కానీ బ్రతుకంతా పడరాని కష్టాలతోనే గడిచిపోయింది. రాజట ధర్మజుండు సురరాజసుతుండట ధన్వి శాత్రవోద్వేజకమైన గాంధీవము విల్లట సారథి సర్వభద్ర సమయోజకుడైన చక్రియట యుగ్రగదాధరుడైన భీముడయ్యాజికి తోడువచ్చునట ఆపదగల్గుటిదేమి చిత్రమో. ధర్మజుడంతవాడు రాజు, మహావీరుడైన అర్జునుడు యోధ, శత్రుభయంకరమైన గాంధీవం అతని ధనస్సు, సర్వ సౌభాగ్య సంధాత శ్రీకృష్ణుడు అతని సారథి, ప్రచండ గదాదండధారి అయిన భీమసేనుడు కొండంత అండ. ఇంతటి సహాయ సంపత్తి కలిగిన పాండవులకు అరణ్యవాసాలు, అజ్ఞాతవాసాలు తప్పలేదు. ఎంత ఆశ్చర్యం! ఈశ్వరుండు విష్ణుడెవ్వేళ ఎవ్వని ఏమి చేయు పురుషుడేమి ఎరుగు అతని మాయలకు మహాత్ములు విద్వాంసులడగి మెలగుచుందురు అంధులగుచూ. లోకేశ్వరుడైన శ్రీమన్నారాయణుడు ఎప్పుడు ఎవరికి ఏమి చేస్తాడో ఎవరు చెప్పగలరు? ఆ మహానుభావుని మాయలకు పెద్ద పెద్ద విద్వాంసులు సైతం దిక్కు తెలియని వారై లోబడి అణగి మణగి ఉంటారు. అందువల్ల దైవ సంకల్పం వల్ల జరిగిన దానికి విచారించటం వివేకం కాదు. రక్షణ లేని ప్రజానీకాన్ని రక్షించటం కోసం శ్రీహరి పుండరీకాక్ష రూపంలో సాక్షాత్కరించాడు. వాసుదేవుడు తన దైవత్వం అభివ్యక్తం కాకుండా ఎదుకులలో రహస్యంగా సంచరిస్తూ తన మాయచేత ముల్లోకాలను మోహంలో ముంచి తేలుస్తున్నాడు. ఆయన లోగుట్టు
ఆయనకే ఎరుక. ఆ గుట్టుమట్టులు ఇంకా దేవర్షి అయిన నారదునికి, జ్ఞానస్వరూపి అయిన కపిల మహర్షికి కొంత తెలుసు. నాయనలారా, మీరు శ్రీకృష్ణుని దేవకీ పుత్రుడని, మీ మేనమామ కుమారుడని తలంచారు. దూతగా, సచివుడుగా, సారథిగా, బంధువుగా, మిత్రుడుగా భావించి ఎన్నో పనులకు నియోగించి ఆయన్ని వినియోగించుకున్నారు. అయినా ఇందువల్ల ఆయనకు ఎలాంటి లోపము రాదు. రాగద్వేషాలు లేనివాడు, అహంకారి కానివాడు, ద్వంద్వాలకు అతీతుడైనవాడు, సమదర్శనుడు, సర్వాత్మకుడు అయిన జగన్నాథునకు ఎక్కువ తక్కువ భావాలు, అభిప్రాయ భేదాలు ఎక్కడివి? అయినప్పటికీ భగవంతుడు భక్తవత్సలుడు అయినందువల్ల ఆత్మీయులైన భక్తులకు మాత్రం తగినంత అందుబాటులో ఉంటాడు. యోగి అయిన వాడు అత్యంత భక్తియుక్తుడై ఏ దేవుని యందు చిత్తం లగ్నం చేసి, ఏ దేవుని పవిత్రనామం ఉచ్చరిస్తూ తనువు చాలించి కామాది కర్మ ఫలాన్ని నిర్మూలించి మోక్షాన్ని పొందుతాడో అటువంటి దేవదేవుడైన గోవిందుడు నేను శరీరం చాలించే సమయానికి మహానందంతో వికసిత వదనారవిందంతో విచ్చేసి 4 చేతులతో తామర రేకుల వంటి కన్నులతో నా కన్నుల ముందు సాక్షాత్కరించాడు. ధర్మరాజా, నా భాగ్యం పండింది. ఈ మహానుభావుని కోసం పూర్వజన్మంలో ఎంత పుణ్యం చేశాడో. ఈ విధంగా అర్జునుడు కల్పించిన శరతల్పం మీద శయనించి ఉన్న కురుకుల పితామహుడు పలికిన పలుకులు అచ్చటకు విచ్చేసిన మునులందరూ విన్నారు. అప్పుడు ధర్మనందనుడు గంగానందనుడైన ఆచార్య భీష్ముని వలన మానవజాతికి అవశ్యాలైన సామాన్య ధర్మాలు, వర్ణాశ్రమ ధర్మాలు, అనురాగ వైరాగ్యాలకు సంబంధించిన ప్రవృత్తి నివృత్తి ధర్మాలు, దాన ధర్మాలు, రాజధర్మాలు, స్త్రీ ధర్మాలు, భగవంతునికి ప్రియమైన భాగవత ధర్మాలు, శమధమాదులు, చతుర్విధ పురుషార్థాలైన ధర్మార్థ కామమోక్షాలు, నానా విధాలైన ఉపాఖ్యానాలు, ఇతిహాసాలు మొదలైనవన్నీ కొన్ని సంక్షేపంగానూ కొన్ని వివరంగానూ విన్నాడు. తరువాత మహారథులకు శిరోభూషణమైన భీష్ముడు స్వచ్ఛంద మరణులైన సంయమీంద్రులు వాంఛించే ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చిందని తెలుసుకొని అది తనువు చాలించడానికి అనుకూలమైన సమయమని నిశ్చయించుకున్నాడు. హయరింఖాముఖ ధూళిధూసర పరిన్యస్తాలకోపేతమై రయజాతశ్రమతోయ బిందుయుతమై రాజిల్లు నెమ్మోముతో జయముం పార్థునకిచ్చు వేడ్కనని నా శస్త్రాహతింజాలనొచ్చెయు ఓరించు మహానుభావు మదిలో చింతింతు అశ్రాంతమున్. గుర్రాల గిట్టలు రేపిన దుమ్ము కొట్టుకుని రంగు చెదిరిన ముంగురులతోనూ, గమన వేగం వల్ల కందలించిన ఘర్మ బిందువులతోనూ కూడి ముచ్చట గొల్పే ముఖం కలవాడై కిరీటిని గెలిపించాలనే కుతూహలంతో నా శరాఘాతాలకు బాగా బాధపడుతూ కూడా అర్జునుణ్ణి ప్రోత్సహించి పోరించిన మహానుభావుణ్ణి మనస్సులో అశ్రాంతము ధ్యానిస్తున్నాను. నరుమాటల్ విని నవ్వుతో ఉభయసేనా మధ్యమ క్షోణిలో బరులీక్షింప రథంబు నిల్పి పరభూపాలావళింజూపుచుం పరభూపాయువులెల్ల జూపులన శుంభత్కేళి వంచించు నీ పరమేశుండు వెలుంగుచుండెడున్ హృత్పద్మాసనాసీనుడై. అర్జునుని మాటలు ఆకర్ణించి చిరునవ్వు నవ్వుతూ పగవారు చూస్తూ ఉండగా పాండవ కౌరవ సైన్యాల మధ్య ప్రదేశంలో తేరు నిలిపి పేరున వైరి పక్షంలోని వీరులను చెయ్యెత్తి చూపిస్తూ తన చూపులతోనే ఆ భూపతుల ఆయువులన్నీ అవలీలగా ఆకర్షించే లోకేశ్వరుడు నా హృదయ పద్మంలో పద్మాసనంపై భాసిల్లుతున్నాడు. తన వారి జంపజాలక వెనుకకు పోనిచ్చగించు విజయుని శంకన్ ఘనయోగ విద్య బాపిన మునివంజుని పాదభక్తి మొనయును నాకున్. రణరంగంలో తన బంధుమిత్రుల ప్రాణాలు తీయడానికి ఇష్టపడక వెనకంజ వేస్తున్న ధనంజయునికి గీతోపదేశం చేసి సందేహాన్ని పోగొట్టి ముందంజ వేయించిన మునిజనవంధ్యుడైన ముకుందుని పాదభక్తి నాలో పరిఢవిల్లాలి. కుప్పించి ఎగసిన గుండలంబుల కాంతి గగన భాగం బెల్లగప్పి కొనగా నురికిన నోర్వక ఉదరంబులోనున్న జగముల బ్రేగున జగతి గదల చక్రంబు చేపట్టి చనుదెంచురయమునపై నున్న పచ్చని పటముజార నమ్మితి నాలావు నగుబాటు సేయక మన్నింపు మని క్రీడి మరల దిగువన్
కరికి లంఘించు సింహంబు కరణి మెరసి నేడు భీష్ముని చంపుదు నిన్నుగాతు విడువుమర్జున ఎనుచు మద్విశిఖ వృష్టి తెరలి చనుదెంచు దేవుండు దిక్కు నాకు. ఆనాడు రణక్షోణిలో నా బాణవర్షాన్ని భరించలేక నా పైకి దుమికే నా స్వామి వీర గంభీర స్వరూపం ఇప్పటికీ నాకు కన్నులకు కట్టినట్లు కనిపిస్తున్నది. కుప్పించి పైకెగిరినప్పుడు కుండలాల కాంతులు గగనమండలం నిండా వ్యాపించాయి. ముందుకు దూకినప్పుడు బొజ్జలోని ముజ్జగాల బరువు భరించలేక భూమి కంపించిపోయింది. చేతిలో చక్రాన్ని ధరించి అరుదించే వేగానికి పైనున్న బంగారు చేలం జారిపోయింది. నమ్ముకున్న నన్ను నలుగురిలో నవ్వుల పాలు చేయొద్దు బావా అని మాటిమాటికి కిరీటి వెనక్కు లాగుతున్నా లెక్క చేయకుండా, అర్జున నన్ను వదులు, ఈనాడు భీష్ముని రూపుమాపి నిన్ను కాపాడతాను అంటూ కరిపైకి లంఘించే కంఠీరవంలాగా నా పైకి దూకే గోపాలదేవుడే నాకు రక్ష. తనకున్ భృత్యుడు వీనిగాచుట మహాధర్మంబువమ్మంచు అర్జున సారథ్యము పూని పగ్గముల్చే చోద్యంబుగా బట్టుచున్ మునికోలన్ వడిబూని ఘోటకములన్ మోదించి తాడించుచున్ జనులన్ మోహమునొందజేయు పరమోత్సాహం ప్రశంసించెదన్. ఇతడు నా నమ్మిన బంటు, ఇతన్ని కాపాడటం నా కర్తవ్యం సుమా అంటూ అర్జున సారథ్యాన్ని అంగీకరించి నొగల నడుమ కూర్చుండి ఒక చేతిలో వయ్యారంగా పగ్గాలు పట్టుకొని మరొక చేతిలో కొరడా ధరించి పరమోత్సాహంతో అశ్వాలను అదిరిస్తూ చూచేవాళ్లను ఆశ్చర్యచకితులను చేస్తున్న పార్థసారథిని ప్రశంసిస్తున్నాను. పలుకుల నగవుల నడుపుల నలుకల నవలోకముల నాభీరవధూకులముల మనముల తాలిమి కొలుకుల వదిలించు ఘనుని కొలిచిద మదిలోన్. మాటలతో మందహాసాలతో ప్రవర్తనలతో ప్రణయ కోపాలతో వాల్చూపులతో వ్రజవధూమణుల వలుపులు దోచుకునే వాసుదేవుని మనస్సులో మరీ మరీ సేవిస్తాను. ఒక సూర్యుండు సమస్త జీవులకు తాను ఒక్కొక్కడై తోచు పోలిక నే దేవుడు సర్వకాలము మహాలీలన్ నిజోత్పన్న జన్య కదంబంబుల హృత్సరోరుహములన్ నానా విధానూనరోపకుడై ఒప్పుచుండు అట్టి హరినే ప్రార్థింతు శుద్ధుండనై. ఒకే ఒక సూర్యుడు సకల జీవరాశులలో ఒక్కొక్కరికి ఒక్కొక్కడుగా కానవచ్చే విధంగా తాను సృష్టించిన నానావిధ ప్రాణి సమూహాల హృదయ కమలాలలో నానా విధములైన రూపాలతో సర్వకాల సర్వావస్థలయందు తన లీలా విలాసంతో తనరారే భగవంతుణ్ణి పవిత్ర హృదయంతో ప్రార్థిస్తున్నాను. ఈ ప్రకారంగా గాంగేయుడు మనస్సు ద్వారా, మాటల ద్వారా, చూపుల ద్వారా శ్రీకృష్ణ పరమాత్మను హృదయంలో పదిలపరుచుకొని నిశ్వాసాన్ని నిరోధించి నిరుపాధిక పరబ్రహ్మమైన వాసుదేవునిలో ఐక్యమైనాడు. అది చూచి అక్కడ ఉన్నవారందరూ సంధ్యా సమయంలో పక్షుల్లాగా మౌనం వహించారు. దేవలోకంలోనూ మానవలోకంలోనూ దుందుబులు ధ్వనించాయి. సాధు సంకీర్తనలు వినిపించాయి. పూలవానలు కురిశాయి. తనువు చాలించిన సురనదీ తనయునకి దహన సంస్కారాలు జరిపించి ధర్మరాజు ముహూర్తకాలం దుఃఖించాడు. అక్కడి మునులందరూ శ్రీకృష్ణుని రూపం తమ మనస్సులలో నిలుపుకొని ఆయన దివ్యావతారాలను కొనియాడుతూ సంతోషిత స్వాంతులై తమ తమ ఆశ్రమాలకు తరలిపోయారు. అనంతరం ధర్మనందనుడు నందనందనునితో కలిసి హస్తినాపురానికి వెళ్ళాడు. అక్కడ గాంధారి సహితుడైన ధృతరాష్ట్రుణ్ణి ఒప్పించి ఆయన అంగీకారంతో, శ్రీకృష్ణుని ఆమోదంతో తన తాతతండ్రులు పాలించిన రాజ్యాన్ని స్వీకరించిన వాడై ధర్మం తప్పకుండా ప్రజలను పాలించసాగాడు. స్వస్తి. మన సంస్కృతి వాంగ్మయము అపురూపమైనవి. రామాయణ భారత భాగవతాలను తరువాతి తరాలకు వినిపించాలనే మా తపనను లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం ద్వారా ఆశీర్వదించండి. మీ అమూల్యమైన అభిప్రాయాలను తెలియజేయడం మాత్రం మరచిపోకండి.